పంపించి ఒక చుక్క నీళ్ళు అడిగాడు, ఒక చుక్క నీళ్ళు అడిగాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మరి అటువంటి పాతాళానికి వెళ్ళే పరిస్థితుల్లో మనుషులుంటే దేవుని వాక్యం తెలియజెప్తా ఉంది. చనిపోయిన తర్వాత ఏమి సంభవించినో ఎవడికి తెలియనంటే, చనిపోయి తిరిగి లేచి వచ్చిన యేసు ప్రభు చెప్తున్నాడు, నాయన నరకం ఉంది, చనిపోయిన తర్వాత నరకం ఉంది, నువ్వు ఆ ప్రాంతంలోనికి వెళ్తే కాలిపోతావు, నువ్వు అక్కడ తట్టుకోలేవు, నేను ఈ బాధ నుంచి తప్పించడానికి నేను ఈ లోకానికి వచ్చాను, ఈ లోకానికి వచ్చిన నేను నీ పక్షాన్ని నిలబడి నేను నా యొక్క శిలువ శ్రమలు అనుభవించి నీ మీద ఉన్న పాప భారాన్ని తీసివేసింది కూడా అందుకే నువ్వు ఆ శ్రమను భరించలేవని. అప్పుడు ఇతడు మాట్లాడుతున్నాడు, చూద్దాం ఒకసారి ఏమంటున్నాడు ఇక్కడ. అందుకు అబ్రహాము నీ యొద్ద 27వ వచనం, అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపమని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెను అని చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతులలో నుంచి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పారు. ఇక్కడ అంటున్నాడు, అబ్రహామును ఏం చేస్తున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, నాకొక్క చుక్క నీళ్లు ఇవ్వడానికి కూడా అక్కడ అవకాశం లేకపోతే నాలాగా బ్రతికే 5 సహోదరులు నా తండ్రి ఇంట ఇంకా ఉన్నారు, 5 సహోదరులు నా తండ్రి ఇంట ఉన్నారు, వాళ్ళు నాలాగే బ్రతుకుతున్నారు, వాళ్ళు నేను వచ్చే ఈ వేదనకరమైన స్థలంలోనికి వాళ్ళు రాకుండా నువ్వు లాజర్ను పంపించి నా తమ్ముళ్లను నా సహోదరులను కాపాడు అని ఆ యొక్క అబ్రహాం అంటున్నాడు, నాయనా అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వింటే సరిపోతుంది, అతడు రక్షించబడతాడు, ఆపై నువ్వు ఉండే స్థలానికి అతడు రాడు అని చెప్తా ఉన్నాడు. అయితే మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, మోషే ప్రవక్తలు వాళ్ళ మాట వినాలనేసి అంటున్నాడు. మోషే ప్రవక్తల మాటలు వింటే మీరున్న స్థలానికి ఇతడు రాడు అని చెప్పినప్పుడు అతను అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, ఒకడు మృతుల్లో నుంచి లేచి వారి యొద్దకు వెళ్ళి చెప్పినడలా వారు మారు మనసు పొందుదురు అనేసి అంటున్నాడు. ఒకళ్ళు మృతులలో నుంచి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబితే మారు మనసు పొందుతారు వాళ్ళు, నువ్వు అలా ఎందుకు చెప్తావు అనేసి అంటే ఆయన అంటున్నాడు, అబ్రహాం అంటున్నాడు, నాయన మోషే ప్రవక్తల మాట విననివాడు చచ్చిపోయి వచ్చి ఒకడు తిరిగి లేచి వచ్చి చెప్పి నాయన పాతాళం ఉందని చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు అని అంటున్నాడు. అంటే నేను నమ్మను అనేవాళ్ళు ఎంతో స్ట్రాంగ్గా మనసులో ఫిక్స్ అయిపోతారు.